అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా గుత్తి వంకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసుకొని, శనగపిండి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త, కట్ చేసుకున్న వెల్లుల్లి అండ్ కారం, ధనియా పౌడర్ 1 స్పూను, సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకొని, పల్లి ఆయిల్ కానీ నార్మల్ ఏ ఆయిల్ అయినా సరే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఈ కారాన్ని అంతా ఈ శనగపిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కాస్త చిటికెడు పసుపు కూడా వేసేసి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలోకి ఈ విధంగా కూరుకోవాలి. ఇలా కూరుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. నాకంటే వంకాయ చాలా ఇష్టం అసలు. ఇప్పుడు ఈ వంకాయలన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని పిండి మిగిలి ఉంటుంది కదా, ఆ పిండిని లాస్ట్లో వంకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యి ఆవాలు, పచ్చిశనగపప్పు వేగిన తర్వాత ఇందులోకి నేను క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి పిండిలో ఇందులో వేయట్లేదు. కరివేపాకు కూడా వేసుకొని అన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఒక్కొక్కటిగా అన్నిటినీ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని టర్న్ చేసుకుంటూ ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ కారంని ఇలాగే సైడ్ డిష్గా నేను కాస్త పసుపు కలర్ కోసం కాస్త పసుపు వేస్తున్నాను. మిగిలిన పిండిని కూడా ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్ట్ అయిన వంకాయ కారం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. వంకాయని అలాగే తినేసేయచ్చు మంచి టేస్ట్తో. సైడ్ డిష్గా పప్పులోకి సాంబార్లోకి ఇంట్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.